టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు భారత్ వెస్టిండీస్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ లో అడుగు పెడుతుంది. దీంతో ఈ రోజు కోల్కతా వేదికగా జరగబోయే వెస్టిండీస్ వర్సెస్ టీమిండియా మధ్య మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ఈ భారత్ వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగే ఈ రోజు మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దానిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఏమన్నాడో తెలుసా? ఇది తెలుసుకునే ముందు నిన్న శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ గురించి సెహ్వాగ్ ఏమన్నాడో తెలుసుకోవాలి. పాకిస్తాన్ సెమీస్ లో అడుగు పెట్టాలంటే శ్రీలంకపై 64 పరుగుల తేడాతో గెలవాలి. అది పాకిస్తాన్ జట్టుకు అసాధ్యమని, ముందు పాకిస్తాన్ మ్యాచ్ గెలవడమే కష్టం. అలాంటిది అనుకున్న లక్ష్యాన్ని పాకిస్తాన్ ఖచ్చితంగా పూర్తి చేస్తాదని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఈ మ్యాచ్ గెలిచినా కూడా సెమీస్ కు వెళ్లలేదు, ఆ టార్గెట్ ను ఛేదించలేదు అని సెహ్వాగ్ కొండబద్దలు కొట్టేసినట్టు చెప్పాడు. అది అక్షరాలా నిజమైంది. ఎందుకంటే పాకిస్తాన్ 213 పరుగుల టార్గెట్ ఉంచి కూడా శ్రీలంకను 147 పరుగులకి ఆలౌట్ చేయలేకపోయారు. అంతేకాదు మ్యాచ్ ఓడిపోయే స్థితిలో నిలిచింది. శ్రీలంక కెప్టెన్ షనక పాకిస్తాన్ బౌలర్లను వెంటపడి మరీ చితగొట్టాడు. చివర్లో ఇంకొక 6 పడి ఉంటే పాకిస్తాన్ ఓడిపోయి ఉండేది. నిన్న పాకిస్తాన్ అలాంటి స్థితిలో నిలిచింది. మొత్తానికి సెమీస్ నుంచి పాకిస్తాన్ అవుట్ అయింది. ఇక ఈ రోజు కోల్కతా వేదికగా వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్ కు ముందు టీమిండియాకు సెహ్వాగ్ వార్నింగ్ ఇచ్చాడు. వెస్టిండీస్ తో మ్యాచ్ అసలు లైట్ తీసుకోవద్దని, కరేబియన్లను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదని సూచించాడు. అలానే విండీస్ జట్టులో ఒక్కడు నిలబడ్డ మ్యాచ్ వార్ వన్ సైడ్ గా మిగిలిపోతుందని భారత జట్టుకు సెహ్వాగ్ వార్నింగ్ ఇచ్చాడు. కరేబియన్లు బాదే సిక్సర్లు భారత బౌలర్ల ప్యాంట్లు తడవడం ఖాయమంటూ హెచ్చరికలు జారీ చేశాడు. గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. అందుకే వెస్టిండీస్ ను ఎదుర్కొనేటప్పుడు భయం ఉండాల్సిందే. 2016లో భారత్ కు వెస్టిండీస్ వచ్చింది. కరేబియన్లు వరల్డ్ కప్ గెలిచిన సందర్భం నాకు గుర్తుంది. ముఖ్యంగా కార్లోస్ బ్రాత్వైట్ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వరుసగా 4 సిక్స్లు కొట్టిన దృశ్యం నేను ప్రత్యక్షంగా కామెంట్ చేస్తూ చూశాను. ఆ ఇన్నింగ్స్ నన్నే ఆశ్చర్యపరిచింది. వెస్టిండీస్ ఆటగాళ్ల ప్రత్యేకత ఏంటంటే హిట్టింగ్ సామర్థ్యమే. విండీస్ జట్టు దాదాపు ప్రతి ఆటగాడు భారీ షాట్లు ఆడగలడు. అందుకే వారిని ఎదుర్కొనేటప్పుడు భయం ఉండాల్సిందే. ఇక ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026లో ఇంకా బాగా ఆడుతున్నారు. అలాంటప్పుడు వారిని ఎదుర్కోవాలంటే టీమిండియాకు పూర్తి స్థాయి ప్రణాళిక అవసరం. ప్రత్యేక ప్రణాళిక ప్రకారమే వారిని కట్టడి చేయాలని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.